కార్తీక మాసం తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది. ఎందుకంటే అది శివకేశవులు ఇద్దరికీ సంబంధించింది, ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది. సో శివుడు బోళాశంకరుడు అభిషేక ప్రియుడు, ఇంకా మారేడు దళం అంటే ప్రీతి ఉన్నవాడు. మరి కేశవుడు వచ్చి ఆయనకి తులసి అంటే ప్రాణం. సో ఈ నెల రోజుల్లో మనం ఈ మాసం అంతా కూడా శివుణ్ణి బిల్వపత్రాలతో పూజిస్తాం, గంగాజలంతో అభిషేకం చేస్తాం. అలాగే విష్ణువుని ఒక తులసి దళం పెడితే ఆయన చాలా పొంగిపోతాడు. ఎందుకు అంటే ఆయన తులసి ప్రియుడు. ఈ 2 వృక్షాలే కాకుండా ఇంకొక వృక్షం కూడా ఉందండోయ్. అది ఏంటంటే ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది ఈ నెలలో. మనం ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తాం, ఉసిరి చెట్టుని పూజిస్తాం, దీపం వెలిగించి పూజ చేస్తాం, ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేస్తాం. ఉసిరి కాయల మీద కూడా ఒక ఆవు నెయ్యి దీపం పెట్టి వెలిగిస్తూ ఉంటాం. మారేడు దళాన్ని అయితే మన ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. ఈశాన్య దిశలో కనుక పెంచితే దానివల్ల మనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని చెబుతారు. తులసి చెట్టు అయితే అది లేని ఇల్లే లేదు. తులసి చెట్టు ఉన్న ప్రతి ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు మనం అన్ని మాసాల్లో కూడా తులసికి దీపం పెట్టి పువ్వు పెట్టి కనీసం నీరన్నా పోస్తాము. ఇది తులసి యొక్క విశిష్టత. ఈ మారేడు చెట్టుని ఈశాన్య దిశలో కానీ మంచి శుభదినాల్లో, సోమవారం, మహాశివరాత్రి అలాంటి పర్వదినాల్లో నాటాలి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర విరమించుకొని చిలుక ద్వాదశి అంటారు, ఏకాదశి నెక్స్ట్ డే. ఆ రోజున తులసి, ఉసిరి చెట్టు అది బృందావనంగా భావించి దాంట్లోకి కృష్ణుడు వస్తాడు, శ్రీ మహావిష్ణువు వస్తాడు. ఆ రోజు కళ్యాణం జరిపిస్తారు తులసి అండ్ విష్ణువులకి. కార్తీక మాసం 30 రోజులు పవిత్రమైనవే. ఈ రోజుల్లో స్నానాలకి, దానాలకి, ముఖ్యంగా దీపదానం ఇటువంటివి చేస్తే చాలా పుణ్యం అని నమ్ముతాము. ఇంకా కన్యాదానం, ఎక్కువ మ్యారేజెస్ కూడా జరుగుతుంటాయి ఈ సీజన్లో. కన్యాదానం చేస్తే చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారు.